సాధారణంగా పత్తి పంటను సాగు చేయాలంటే దుక్కి దున్ని అచ్చుకట్టి విత్తనాలు విత్తాలి. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం రబీలో మల్చింగ్ విధానంలో సాగు చేసిన పుచ్చ పంట స్థానంలో ఖరీఫ్ పత్తిని విత్తారు. ఈ విధానంలో పెట్టుబడులు తగ్గడమే కాకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి. అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులు రైతు ఆచరించినప్పుడు ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తాయి. ఇందుకు నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు శానం సంతోష్ కుమార్. మల్చింగ్ విధానంలో పత్తి సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందేందుకు సిద్ధమవుతున్నారు. రైతు శానం సంతోష్ కుమార్ రబీలో 4 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో పుచ్చ సాగు చేసి మంచి దిగుబడులను తీశారు. అదే మల్చింగ్ పై ఈ ఖరీఫ్లో పత్తిని నాటారు. ప్రస్తుతం 40 రోజుల దశలో పత్తి ఉంది. డ్రిప్ ద్వారానే నీటి తడులు, ఎరువులు అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగాయి. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను గత సంవత్సరము 4 ఎకరాల డ్రిప్ మల్చింగ్ సిస్టంలో 4 ఎకరాల వాటర్ మిలన్ వేసిన. వాటర్ మిల్ వేసిన తర్వాత మనకు 80 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఒకటి డిస్టెన్స్ నేను 6 ఫీట్ పెట్టిన 4.5 ఫీట్స్ కింద పెడితే 120 టన్స్ కూడా వచ్చేది. ఇక దీన్ని ఎందుకు వేస్ట్ చేసుడు మల్చింగ్ అని చెప్పి దానిలోనే మనం కాటన్ వేసినాము. 1.5 ఫీటు లెంత్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు 6 ఫీట్ల వెడల్పు ప్లస్ 1.5 ఫీట్ల విత్తనం పెట్టినాం. మనము 6 ఫీట్ల వెడల్పులో మనం విత్తనం డిస్టెన్స్ వచ్చింది మనకు. దాన్ని మనం కాటన్ బజరంగ్ అని హిందుస్థాన్ సీడ్స్ వాళ్ళది బజరంగ్ వెరైటీ వేసినాము. అది ఇప్పుడు దగ్గర మనం మే 29 రోజు వేసినాం దాన్ని. మనం ఇప్పటికంటే 43 రోజులైంది. దానికి మనము డ్రిప్ ద్వారా 1261 ఇచ్చినాం దానికి. ఇప్పుడు మళ్ళీ మనం మామూలుగా చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం సాయిల్ కిట్ 28 మామూలుగా కూలీలతో నేర్పించినాం దాన్ని. మళ్ళీ స్ప్రే కూడా ఒక స్ప్రే అయింది. దానిలో మనం జూమ్ ప్లేస్ అని ఒకటి జూమ్ ప్లేస్ అని కావేరి మేకరెట్ది దాన్ని మనము హక్టారా కలిపి స్ప్రే చేసినాము. ఇప్పుడు ఒక ఫీటున్నర క్రాప్ ఉన్నది. 42 డేస్ అవుతుంది. మరి దానికి మనము సకింగ్ పెస్ట్ ఐడెంటిఫికేషన్ కోసము ఎల్లో స్టిక్కర్స్, బ్లూ స్టిక్కర్స్ కూడా అరేంజ్ చేసినాము. దాని ఉద్దేశం ఏమంటే అంటే ఏ రకమైన దోమలు, ముడతకు సంబంధించిన దోమలు ఏవి ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయడానికి కోసం మనం స్టిక్కర్స్ ఏర్పాటు చేసినాము. ఇంకా కొంచెం ఒక 2-3 ఫీట్ల తర్వాత మనం ఫెరోమోన్ ట్రాప్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. 100% అయితే మనం కలుపు రాకుండా మల్చింగ్లను వేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ప్రయత్నం చేద్దామని చేసినాము. 100% సక్సెస్ అనిపిస్తుంది నాకు కూడా. ఈ సిస్టమ్ మంచిగా ఉన్నది. ఒకటి ఏమంటే డ్రిప్ బ్లాక్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇప్పటికైతే మంచిగా అనిపిస్తున్నది. అందరు రైతులు కూడా డ్రిప్ సిస్టమ్ని యూజ్ చేసి కాటన్ కానీ ఏ ఇతర పంటలు పండించుకోవాలనుకున్న డ్రిప్ సిస్టమ్ ద్వారా పండించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి.